టీడీపీ మేనిఫెస్టోను బీజేపీ ముట్టుకోలేదని రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్ అన్నారు. వేలంపాట తరహాలో పథకాలను పెంచుతున్నారని అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబు కోసం ఎదురు చూస్తోందన్నారు. ఆయన జైలుకు వెళ్లకుండా ఉండేందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని భరత్ ఆరోపించారు. చంద్రబాబు 3 సిలిండర్లు ఇస్తే జన్మభూమి కమిటీలు పట్టుకుపోతారని విమర్శించారు. రాజమండ్రి పేపర్ మిల్ లాంటి పరిశ్రమలు మరో 2 తీసుకొస్తారని మార్గాని భరత్ తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో రాజమండ్రిలో 10,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. అతని పేరే ఆల్ ఫ్రీ బాబు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజే చెప్పారు, బాబు నీ పేరు చంద్రబాబు కాదు, నీ పేరు ఆల్ ఫ్రీ బాబు అని. సేమ్ అదే తరహాలో దేశంలో ఎక్కడా లేనంత విధంగా ఆయన హామీలు ఇచ్చుకుంటూనే పోతున్నాడు. ఇతనికంటూ స్వతహాగా ఈ చంద్రబాబు నాయుడు గారికి స్వతహాగా ఒక్క ఆలోచన కూడా ఉండదు. పక్కనోడిది కాపీ కొడదాం, కిందనేమో దక్షిణాన కర్ణాటకలో ఇచ్చిన మేనిఫెస్టోని కాపీ కొట్టారు. వాళ్ళు ఏదో సూపర్ 6 అంటే ఈయన సూపర్ 6. ఏమన్నా ఇచ్చారా? ఏమీ ఇవ్వకుండా ఈయన పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు? రాజమండ్రి సెంట్రల్ జైల్ చంద్రబాబు నాయుడు గారు ఎదురు చూస్తూ ఉంది మీ గురించి. 2024 ఎలాగో ఓడిపోతారు, ఎదురు చూస్తూ ఉంది. అంటే సెంట్రల్ జైలుకి వెళ్లాల్సి వస్తుందని మీరు పొత్తు పెట్టుకున్నారా? బీజేపీతో పొత్తు పెట్టుకున్నారా? అంటే కేంద్ర పెద్దలు మిమ్మల్ని కాస్తారని పొత్తు పెట్టుకున్నారా? అంటే ఇక్కడ దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇక్కడ ప్రజల బాగోగుల గురించి ఈయన పొత్తు పెట్టుకోలేదండి. కేవలము ఈయన కొడుకు జైలుకి వెళ్లాల్సి వస్తుందని ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారనేది వాస్తవమైన విషయంగా ఇవాళ ప్రజలందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా.